జేపీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజీకి ఎన్ఏఎస్సీ అక్రిడేషన్ దక్కడం పట్ల కళాశాల ప్రిన్సిపల్, జేపీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డయాస్ జాయింట్ సెక్రటరీ ప్రొఫెసర్ గాయత్రి హర్షం వ్యక్తం చేశారు. ఎన్ఏఎస్సీ అక్రిడేషన్ లభించడం అంటే గౌరవప్రదమన్నారు. సగటు తక్కువ గ్రేడ్ కళాకారులు విద్యా సంస్థల నుండి నాణ్యమైన సంస్థలను ఈ అక్రిడేషన్ వేరు చేస్తుందని గుర్తు చేశారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు, ఫ్యాకల్టీ, బోధన, పరిశోధన తదితర అంశాల్లో నాణ్యతను సూచిస్తుందని తెలిపారు. I'm Principal Architect Gayatri Joganpalli of JBR Architecture College. సో నాకు చాలా హ్యాపీ ఉంది కి మా ఆర్కిటెక్చర్ కాలేజ్కి నాక్ ఏ గ్రేడ్ వచ్చింది. నిన్ననే మాకు రిజల్ట్ వచ్చింది. సో మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలల్లో మా కాలేజ్కి ఏ గ్రేడ్ రావడం, ఫస్ట్ కాలేజ్ ఏ గ్రేడ్ రావడం, సో మాకు దానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇండియాలో మొత్తం మనకు 471 ఆర్కిటెక్చర్ కాలేజెస్ ఉన్నాయి. ఆ 471 ఆర్కిటెక్చర్ కాలేజెస్లలో 33 కాలేజెస్ నాక్ అక్రెడిటెడ్. అందులో 6 కాలేజెస్కే నాక్ ఏ గ్రేడ్ వచ్చింది. మాది 7th కాలేజ్ నాకు, అండ్ మా కాలేజ్కి హైయెస్ట్ సిజిపిఏ వచ్చింది విచ్ ఇస్ 3.15. సో అది నాకు చాలా హ్యాపీ ఉంది. అండ్ ఇది మాకు స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి ఓవరాల్ డెవలప్మెంట్కి నాక్ చాలా హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ గాయత్రి జోగన్పల్లి ఆఫ్ జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్. సో నాకు చాలా హ్యాపీ ఉంది కి మా ఆర్కిటెక్చర్ కాలేజ్కి నాక్ ఏ గ్రేడ్ వచ్చింది. నిన్ననే మాకు రిజల్ట్ వచ్చింది. సో మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలల్లో మా కాలేజ్కి ఏ గ్రేడ్ రావడం, ఫస్ట్ కాలేజ్ ఏ గ్రేడ్ రావడం, సో మాకు దానికి చాలా హ్యాపీగా ఉంది.